ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యారెడ్డి. ఈరోజైతే నేను టమాటా కొబ్బరి పచ్చడి అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కాకన్నా పెరుగన్నంతో నంచుకుంటే ఇంకా బాగుంటుందండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసాక ఇంకా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. నేను వెలిగించడం మర్చిపోయాను ఫస్ట్ అయితే. ఇంకా స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మీకు కావాలంటే ఎక్కువైతే యాడ్ చేసుకోవాలండి. నాకు స్పైసీకి తగ్గట్టు నేను వేసుకుంటాను. అలాగే 6-5 పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీకు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. అలాగే ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలు మగ్గాలంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మగ్గించుకోవడానికైతే మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకా మూత తీసేసాక టమాటా మగ్గినాయా లేవా చూసుకోవాలి. టమాటా బాగా మగ్గినాక ఇంకా ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా మూత తీసేసాక టమాటాలు అండ్ కొబ్బరి బాగా మగ్గినాయి కదండి. కొంచెం చింతపండు, వెల్లుల్లి 4 వేసుకొని మగ్గించుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఇంకా మగ్గినాకైతే స్టవ్ అయితే ఆపేసుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లారకైతే మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇంకా మిక్సీలో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్లో వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చండి. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి 2 వేసుకున్నానండి. మీకు కావాలంటే స్పైసీకి తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా బౌల్ అయితే సర్వ్ చేసుకొని రైస్లో వేసుకొని సర్వ్ అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.